జయలలిత గారు పోయి అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ 69% రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసింది కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష. ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళని మా గంగుల కమలాకరన్ కోరుతా ఉన్నా, మా పాయల్ శంకరన్ కోరుతా ఉన్నా. అక్కడ ఇక్కడ మధ్యలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష. వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా లేదా అపార్ట్మెంట్ ఇప్పించకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్లో పెట్టే అవకాశాలని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరుడు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష. నా సోదర మనం నేను ఇంతకుముందు మాట్లాడదామంటే కొంత ఉండండి, ఇది ప్రశాంతంగానే పోదాం ఈరోజు అనుకున్నాం అధ్యక్ష. మా గంగుల కమలాకరన్ కోరుతా ఉన్నా, ఒక మాజీ మంత్రి అధ్యక్ష మా సోదరుడు ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా అనడం వల్ల చులకన అయితాం అధ్యక్ష. సభలో కానీ సభ వెలుపల కానీ మనని మనం అనుకుంటే ఏమంటారు చూడు అధ్యక్ష సామెత, నా కులానికి కులం వైరం నీసుకు నాసు వైరం అన్నట్టు మనం ఆ విధంగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా ఎంతవరకు ఉన్నా కూడా ఈ 42% రిజర్వేషన్ ని మనం లోకల్ బాడీస్ లో తర్వాత అన్నిట్లో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసుతో సహకరించవలసిందిగా మా పాయల్ శంకరన్నను లేదా మా గంగుల కమలాకరన్నను మిగతా బీసీ నాయకత్వాన్ని ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష. ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష, ఈ చట్టసభలు ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష. రాబోయే తరాలకన్నా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం కావాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సభను చర్చలకు ముందు పోనివ్వకుండా మనం ఈ బిల్లుకి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా ముందుకు రావాలని రెండు చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం ముగిస్తా ఉన్నా అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి పాయల్ శంకర్ అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలనో లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటి నుంచి మాటలు నేను మాట్లాడతలేదు. సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అందరికీ పంచండి, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు. అంతకుముందు గంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి, ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేం చెప్పినాయి, చివరికి షెడ్యూల్ 9లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది, ఈ విషయాలన్నిటి మీద కూడా మాట్లాడారు. అధ్యక్ష, చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలకు కూడా చేసినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కానీ మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అధ్యక్ష, గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది 42% చట్టం కావాలా, అమలు కావాలా, ఆ భగవంతుడి దయతో ఎవరు కూడా కోర్టుకు పోవద్దు, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి. అధ్యక్ష, చివరికి పార్లమెంటులో షెడ్యూల్ 9లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మీరు షెడ్యూల్ 9లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకుండ్రి, దాన్ని కూడా మేము సమీక్షిస్తాము అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అధ్యక్ష, ఈ విషయం అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం బాధ్యత లేదా? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తున్నది 22. అధ్యక్ష, సార్, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో బిల్లుకు సంబంధించి మాట్లాడే అంశంలో మరి బిల్లుకు సంబంధించిన అంశం మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. వారు మొత్తం షార్ట్ డిస్కషన్ చేపట్టారు. షార్ట్ డిస్కషన్లో చర్చలాగా వారు తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. మేము వారు మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, మీ పార్టీకి సంబంధించి వైఖరి ఏంటి? మీ పార్టీ ఇక్కడుంది, కేంద్రంలో కూడా ఉంది.
ఏదైనా పరిధిలో ఉన్న ఈ ప్రధానమైన అంశము